అమెరికా మినిట్ మ్యాన్ 3తో రష్యా యాక్స్ హెడ్ మిస్సైల్ ప్రయోగంతో కలకలం రేపుతున్నాయి. ఒకటేమో ప్రపంచంలోని ఏ దేశంపైన దాడి చేయగల క్షిపణిని ప్రయోగించింది, మరోటేమో న్యూక్లియర్ వార్ హెడ్లను మోసుకుపోగల అత్యంత విధ్వంసకర మిసైల్ని టెస్ట్ చేసింది. దీంతో 40 ఏళ్ల నాటి స్టార్ వార్స్ తరహా పరిస్థితి రాబోతుందా? అవును అనేలానే అమెరికా రష్యా ప్రయోగాలు చూస్తుంటే అనిపిస్తోంది. అమెరికా రష్యా మధ్య ముదిరిన ఆయుధ పోటీ. మినిట్ మ్యాన్ 3 ప్రయోగించిన అమెరికా. ప్రపంచంలోని ఏ దేశం పైనైనా దాడి చేయగల మినిట్ మ్యాన్ 3. యాక్స్ హెడ్ తో రెడీ అంటున్న రష్యా. రీసెంట్ గా గోల్డెన్ డోమ్ తయారు చేయబోతున్నట్టు ప్రకటించిన అమెరికా దానికి ముందే ఓ ప్రళయ బీభత్సమైన వేగమున్న మిసైల్ ను ప్రయోగించింది. దానికి ప్రతిగాన అన్నట్లుగా రష్యా కూడా సీక్రెట్ గా ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ని నింగిలోకి ప్రయోగించింది. దీంతో ఈ రెండు దేశాలు పరోక్షంగా స్టార్ వార్స్ కి తెర లేపాయా అన్న చర్చ ప్రారంభమైంది. అమెరికా మినిట్ మ్యాన్ 3 పేరుతో ఓ మిసైల్ ప్రయోగించింది. ఇది గంటకు 15,000 మైళ్లు అంటే 24,140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సత్తా ఉన్నది. ప్రయోగించిన తర్వాత 4,200 మైళ్లు 6,760 కిలోమీటర్లు ప్రయాణించింది. చివరకు మార్షల్ ఐలాండ్స్ లోని అమెరికా స్పేస్ అండ్ మిసైల్ డిఫెన్స్ కమాండ్ కు చెందిన బాలిస్టిక్ డిఫెన్స్ టెస్ట్ ప్రదేశానికి చేరింది. ఇలాంటివి అమెరికా వద్ద సుమారు 400 వరకు ఉన్నట్లు చెబుతారు. ముఖ్యంగా గుర్తించాల్సింది ఏంటంటే ఇవి అణ్వాయుధాలను మోసుకుపోవడానికి మోహరించినవి కావడమే. మినిట్ మ్యాన్ 3లో అత్యంత శక్తివంతమైన మార్క్ 21 రీఎంట్రీ వెహికల్ ఉంటుంది. దీనిలో న్యూక్లియర్ పేలోడ్ ను అమర్చవచ్చు. గత ఏడాది నవంబర్లో ట్రంప్ విజయానికి ముందు కూడా దీన్ని ఒకసారి పరీక్షించారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ మినిట్ మ్యాన్ 3ని అమెరికా వాయుసేన అత్యంత నమ్మకమైన క్షిపణిగా భావిస్తూ ఉంటుంది. దాదాపుగా ఇదే సమయంలో రష్యా కూడా సీక్రెట్ గా ఓ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ యాక్స్ హెడ్ ని టెస్ట్ చేసింది. వ్యాంపైర్ డిజైన్ బ్యూరో డిజైన్ చేసిన ఈ క్షిపణికి 400 కిలోమీటర్ల రేంజ్ ఉంది. ఆవాక్స్ ట్యాంకర్లు, జెట్ ఫైటర్లను బ్రేక్ చేయడమే లక్ష్యంగా ఈ మిసైల్ రూపొందింది. రష్యన్ 37M మోడల్ మిసైల్ అయిన ఈ యాక్స్ హెడ్ కూడా న్యూక్లియర్ వెపన్స్ మోసుకుపోయేలా డిజైన్ చేశారు. సుదూర ప్రాంతంలోని టార్గెట్లను ఛేదించడానికే ఈ రాకెట్ ని కూడా తయారు చేయడం గమనించాలి. అటు అమెరికా ఇటు రష్యా రెండు మినిట్ 3ని యాక్స్ హెడ్ ని ప్రయోగించిన టైమింగ్ కూడా గమనించాలి. రష్యా ప్రయోగించిన యాక్స్ హెడ్ ని స్టెల్త్ డిస్ట్రాయర్స్ అయిన సుకోయ్ 57 తో అనుసంధానం చేస్తారని టాక్ నడుస్తోంది. ఓవైపు అణ్వాయుధ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు బిల్డప్ ఇచ్చే అమెరికా, రష్యా రెండు ఇలా విధ్వంసకర క్షిపణులను ప్రయోగించడం తీవ్ర సంచలనం కలిగిస్తోంది.